సుజుకి బ్రెజా కొనాలా? లేకపోతే స్కోడా కైలాక్ కొనాలా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఈ సైజు చాలా డిమాండ్ ఉన్న సైజ్ అనమాట. చాలామంది కొంటున్నారు ఈ కార్‌ని ఈ సైజ్‌లో. సబ్ 4 మీటర్ ఎస్యూవీ అంటారు. ఇది చాలా ఎక్కువ సేల్ కావడానికి కారణం ఏంటంటే, లుక్స్ అనమాట. ఈ లుక్స్ చాలా బావుంటాయి. బాక్సీ డిజైన్ ఉంటుంది కదా! 2 బాక్స్ డిజైన్ ఎస్పెషల్లీ. అలా ఉన్నప్పుడు చూడడానికి చాలా బావుంటుంది. బోనెట్ అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ది కార్ అనమాట. ఆ క్యాబిన్ అంతా ఒక బాక్స్. బోనెట్ ఈజ్ వన్ బాక్స్. అది చూడడానికి చాలా బావుంటుంది. ఒక కారణం. రెండో కారణం ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువుంటుంది. మన రోడ్ కండిషన్స్‌కి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కావాలి కాబట్టి కొంతమంది తప్పక కొంటున్నారనమాట. ఇంకోటేంటంటే ఆహ్, కూర్చుంటాం కదా! లోపల కూర్చున్నప్పుడు హై కమాండింగ్ పొజిషన్‌లో కూర్చుంటామనమాట. మంచిగా విజిబిలిటీ ఉంటుందనమాట. మొత్తం వ్యూ బావుంటుంది. ఆ బోనెట్ విజిబిలిటీ గాని, సైడ్స్‌లో గాని, ఎవరు ఎంత దూరంలో ఉన్నారు, ఎవరికైనా టచ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేయొచ్చనమాట. కొంతమందికి కాన్ఫిడెన్స్ తక్కువుంటుంది. ఎవరికైనా టచ్ అవుతుందా? ఎంత దూరంలో ఉన్నారని తెలీదు. అలాంటి వాళ్ళకు ఇలాగా హై కమాండింగ్ పొజిషన్‌లో కూర్చోవడం, బోనెట్ విజిబిలిటీ ఉండడం, సరౌండ్ వ్యూ అంతా చాలా బావుండడం చాలామంది ఇష్టపడతారనమాట. నెక్స్టు ఈ కార్లు కొనేటప్పుడు ఇప్పుడు మీరు బ్రెజా కొనాలా? కైలాక్ కొనాలా అని అనుకుంటున్నప్పుడు ఏ కార్‌లో ఏ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి? ఏ కార్‌లో ఏ మైనస్ పాయింట్స్ ఉన్నాయని తెలుసుకుంటే, మనం కరెక్ట్ కారు కొనడానికి డెసిషన్ మంచిగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. మీరు క్లారిటీ లేదనుకోండి, ఏదో తొందరలో కారు కొనేసామనుకోండి, ఫ్యూచర్‌లో బాధపడాల్సొస్తది. సో, కాబట్టి కారు కొనే ముందు కాస్త టైమ్ స్పెండ్ చేసి, క్లియర్‌గా అర్థం చేసుకోండి. దేంట్లో ఏవి ఉన్నాయి, మంచి ఫీచర్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్‌వి. దేంట్లో ఏమి మైనస్ పాయింట్స్ ఉన్నాయని తెలుసుకొని తర్వాత కొనండి. ఇప్పుడు మనము ఏ కార్‌లో ఏ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏ మైనస్ పాయింట్స్ ఉన్నాయని తెలుసుకుందాం. ఇప్పుడు మనము స్కోడా కైలాక్‌తో స్టార్ట్ చేద్దాం. కైలాక్‌లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్టు నేను చెప్పేది ఎప్పటికైనా గానీ, ఎవరైనా కారు కొనేటప్పుడు సేఫ్టీని ఫస్ట్ చూజ్ చేసుకోండి. మీ ప్రయారిటీ లిస్ట్‌లో సేఫ్టీ ఉండాలనమాట. దీంట్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బావుంటాయనమాట. మీకు సస్పెన్షన్ గానీ, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గానీ, హ్యాండ్లింగ్ గానీ, స్టెబిలిటీ గానీ, మీరు కార్నర్ చేసేటప్పుడు గానీ, ఎక్కడైనా బ్రేక్ చేసేటప్పుడు గానీ, మీరు యాక్సిలరేటర్ ఇచ్చేటప్పుడు గానీ, మీ కారు మీ చేతుల్లో ఉన్నట్టు, మీకు కనెక్టెడ్‌గా ఉన్నట్టు ఉంటుందనమాట. సో, కారు ఎలాగుండాలో అలాగ తయారు చేస్తారు వీళ్ళు. డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా! సూపర్బుంటాయి. మీకు మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలి. నాకు డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఐ లవ్ డ్రైవింగ్. యాక్చువల్ కార్ కావాలి నాకు. మంచిగా కనెక్టెడ్ ఫీల్ ఉన్న కార్ కావాలంటే మీరు డెఫినెట్‌లీ దీన్ని ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకసారి దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుందనమాట. సో, డ్రైవింగ్ డైనమిక్స్ అనేది మన దేశంలో ఎక్కువ మంది పట్టించుకోరనమాట. వీళ్ళు దాంట్లో కాంప్రమైజ్ గారు. వేరే వాళ్ళు చూసారనుకోండి, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఉండదు. కనెక్టెడ్ ఫీలింగే ఉండదు. అది ప్లాంటెడ్‌గా ఉండదు. బాడీ రోల్ ఉంటుంది. అది ఒకటని కాదు. మంచి చాసిస్ ఉండదు. స్టెబిలిటీ ఉండదు. సేఫ్టీ ఉండదు. కానీ వీళ్ళు స్కోడా గానీ, వోక్స్‌వాగన్ గానీ వీటిలో ఏమి కాంప్రమైజ్ కారనమాట. మీకు అన్నీ చూడండి. ఫస్టు సేఫ్టీ ఉంటుంది. మంచి బిల్డ్ క్వాలిటీ వాడతారు. మంచి చాసిస్, ఇంజినీరింగ్ గూడా అంత బావుంటుందనమాట వీళ్ళది. మీకు సస్పెన్షన్ చాలా బావుంటుంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుంటుంది. హ్యాండ్లింగ్ బావుంటుంది. స్టెబిలిటీ ఉంటుంది. యూ నో మీకు కారు మీకు కనెక్టెడ్ లాగుంటుందనమాట. సో, మీరు చెప్పినట్లు వింటుందనమాట కారు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు కట్ చేయడం, బ్రేక్ చేయడం, యాక్సిలరేటర్ ఇవ్వడం. సో, మీకు తెలుస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ ఉంటుందనమాట. అంత బావుంటాయి కార్లవి. డ్రైవింగ్ డైనమిక్స్ కార్ ఎంథ్యూసియాస్ట్‌లకు మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకు మీరు డెఫినెట్‌లీ యూ విల్ లవ్ దిస్ కార్ అనమాట. ఇంత తక్కువ ప్రైస్‌లో ఇంత మంచి క్వాలిటీ కారు, ఇంత మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్న కార్ రాదు మనకి. సో, మీకు అది గాన కావాలంటే దీన్ని చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మంచి ఇంజిన్. నాకు మంచి పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి. యూ నో నాకు లీనియర్‌గా, నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ స్లోగా వచ్చే పవర్ నాకొద్దు. నాకు ఇన్‌స్టాంట్ పవర్ కావాలి, టార్క్ కావాలి. ఐ లవ్ డ్రైవింగ్. ఐ లవ్ ఎంజాయింగ్ దట్ పవర్, టార్క్ అంటే యూ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్ దిస్ కార్. అంత బావుంటుందనమాట ఇది. సో, మీకు ఒక చాసిస్ బావుండి, డ్రైవింగ్ డైనమిక్స్ ఉంటేనే సరిపోదు కదా! దానికి సరిపడే ఇంజిన్ కూడా ఉండాలి. దీంట్లో మంచి ఇంజిన్ ఉంది. సో, చాలా బావుందిది. ఇది వినడానికి 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజినే కానీ, ప్రాక్టికల్‌గా మీరు వాడినప్పుడు చాలా పవర్‌ఫుల్ ఇంజిన్‌లాగా అనిపిస్తుంది మీకు. దాని దానికి తగినట్టు ఆ ఇంజిన్ అంత కెపాసిటీ ఉంది. మీకు తెలుస్తుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళ కార్లు చాలా హెవీగా ఉంటాయి.
అంత హెవీగా ఉండే ఆ ఇంజిన్ అంత బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇన్ కేస్ వెయిట్ కాస్త తగ్గించి ఆ ఇంజిన్ వాడితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. సో వేరే బ్రాండ్లు 1 లీటర్ ఇంజిన్ ఉన్నాయి కదా టర్బో, దానికి దీనికి కంపేర్ చేయలేమనమాట. అంత బాగుంటాయి ఇవి. సో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇంజిన్ కావాలంటే కనుక యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. మీరు స్కోడా కైలాక్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పాను కదా, కంఫర్ట్ కానీ చూడ్డానికి కూడా డిజైన్ కానీ చాలా బాగుంది. ఈ సైజ్లో వన్ ఆఫ్ ద గుడ్ లుకింగ్ కార్స్ అది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ మెటీరియల్ కానీ చాలా బాగుందన్నమాట. సో మీకు మాన్యువల్ అయినా చాలా బాగుంటుంది. నాకు మాన్యువల్ వద్దు, ఆటోమేటిక్ కావాలంటే సూపర్బ్ ఇంజన్ ఇది. దానికి తోడు కాంబినేషన్ ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్, టార్క్ కన్వర్టర్ ఇస్తారనమాట. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. మీకు గన కన్వీనియంట్గా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయాలి, ఐ లవ్ ఎంజాయింగ్ డ్రైవింగ్, కానీ నా లెఫ్ట్ లెగ్ ఫ్రీగా పెట్టుకోవాలి, నేను ఆ వ్యూని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఆటోమేటిక్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది ఇది. టార్క్ కన్వర్టర్ అంటే కూడా మీకు తెలుసు కదా, అన్నింటికన్నా టాప్ అనమాట అది. మంచి ఎక్స్పీరియన్స్ కావాలి మీకు ఆటోమేటిక్లో అంటే టార్క్ కన్వర్టర్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. దానికి తర్వాతే ఇంకేమైనా సీవీటీ కానీ డీసీటీ కానీ ఏజిఎస్ ఏఎంటీ అని ఉన్నాయి కదా, ఫస్ట్ టార్క్ కన్వర్టర్ చాలా బాగుంది ఇది. సో మీరు కొంతమంది మాన్యువలే ప్రిఫర్ చేస్తారు కదా, కానీ ఈ మధ్య కాలంలో సిటీలో ఎక్కడైనా వెళ్తే హెవీ ట్రాఫిక్ ఉంటుంది, కాస్త చిరాకు వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు నాకు కూడా మాన్యువలే ఇష్టం అనుకున్నా కానీ కొంతసేపు అలాగే బ్యాక్ టు బ్యాక్ మీరు ట్రాఫిక్లో వెళ్తూనే ఉంటే కానీ చిరాకు వచ్చేస్తుంది. కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ కోసం రిలాక్స్గా ఉండడానికి, కంఫర్టబుల్గా ఉండడానికి చాలామంది ఈ మధ్య కాలంలో షిఫ్ట్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ అండ్ ఆల్. సో మీరు కూడా ఆటోమేటిక్ కావాలంటే చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. మీరు టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది మీకు. సో మీకు మంచి ట్రాన్స్మిషన్స్ కూడా ఉన్నాయి, మాన్యువల్ అయినా చాలా బాగుంది, ఆటోమేటిక్ కూడా చాలా బాగుంది అనమాట. సో చెప్పాను కదా, సీటింగ్ కంఫర్ట్ కానీ చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. లుక్స్ వైజ్ ఏది బాగుందంటే స్కోడా కైలాక్ చాలా బాగుంది. డ్రైవింగ్ డైనమిక్స్ ఏది బాగుందంటే స్కోడా కైలాక్ బాగుంది. నెక్స్ట్ ఇంజన్ ఏది బాగుందంటే స్కోడా కైలాక్ బాగుంది. సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్, స్టెబిలిటీ, హ్యాండ్లింగ్, అన్నీ అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. డ్రైవింగ్ సంబంధించి మీరు డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే దీన్ని ప్రిఫర్ చేయండి. డ్రైవింగ్ ఎంజాయ్ చేయని వాళ్ళకు కూడా ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట. సో అన్ని బ్రాండ్స్ ఇలాగే ఇవ్వాలి కార్లు. మన దేశంలో అలా చేయరు అనమాట. కొంతమంది ఫీచర్స్ పైన వెళ్తారు, కొంతమంది లైట్ వెయిట్ కార్స్ మైలేజ్ అని వెళ్తారు, కొంతమంది సేఫ్టీ అని వెళ్తారు. వీళ్ళు అన్ని కాంబినేషన్ ఇస్తారు మనకి. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాండ్కి వెళ్తే ఓన్లీ ఫీచర్సే దొరుకుతాయి మీకు, ఓ బ్రాండ్కి వెళ్తే మైలేజ్ దొరుకుతుంది, ఇంకో బ్రాండ్కి వెళ్తే ఓన్లీ సేఫ్టీ, ఇంకో బ్రాండ్కి వెళ్తే మనకు సర్వీస్ క్వాలిటీ ఉండదు. వీళ్ళది అలా కాదనమాట. మీకు డ్రైవింగ్ డైనమిక్స్ ఉంది, మంచి ఇంజన్ ఉంది, పర్ఫార్మెన్స్ బాగా చేస్తాయి, యూనో ఇంకేంటి చూడడానికి బాగుంది, రిలయబుల్, డ్యూరబుల్, సర్వీస్ కూడా మంచిగా ఇస్తారు, మంచి క్వాలిటీ మెటీరియల్స్ ఇస్తారు, ఇంకేం కావాలి. సో దీంట్లో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు బ్రెజాలో ప్లస్ పాయింట్స్ ఏంటని చూద్దాం. దీంట్లో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ బాగా వస్తుంది. ఎక్కువ మంది దీనికి చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కావాలి అనేసి సుజుకిని చూస్తారనమాట. సో దీంట్లో మీకు మంచిగా మైలేజ్ కావాలంటే బ్రెజాని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి. సర్వీస్ సెంటర్ల అవైలబిలిటీ ఎక్కువ ప్లేసెస్లో ఉండాలి, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉండాలి, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉండాలి. నాకు పెట్రోల్లో కన్నా ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సిఎన్జి కావాలంటే అంటారు కదా, మీరు బ్రెజాని చూస్ చేసుకోండి. ఓకే, సర్వీస్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, అండ్ దెన్ సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీ, ఇవంతా మీకు ఎక్కువ ప్లేసెస్లో ఉంటాయి కంపేర్ టు స్కోడాకి కూడా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఇన్ని లేవన్నమాట, సుజుకీకి ఉన్నన్ని లేవన్నమాట. నెక్స్ట్ దీంట్లో రీసేల్ వాల్యూ చూస్తారు కదా, కారు కొనే ముందే నా కారు ఇన్ కేస్ నేను ఎప్పుడైనా అమ్మాలనుకుంటే రీసేల్ వాల్యూ ఎంత ఉంది అని చూస్తూ ఉంటారు కదా. సో మీకు అలా అనుకుంటూ ఉంటే కానీ మీరు దాన్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్కోడా కూడా చాలామందికి ఇప్పుడు చాలా ఇష్టమైన కారు లాగా తయారైనాయి. అన్నీ తెలుసు కదా, మన కుషాక్ కానీ, కోడియాక్ కానీ, కైలాక్ కానీ, సో స్లావియా కానీ చాలా మంచి క్వాలిటీ కార్స్. ఇప్పుడు వీటికి కూడా రీసేల్ వాల్యూ చాలా బాగుంది. సో నెక్స్ట్ మైనస్ పాయింట్స్ ఏంటని చూస్తే కనుక స్కోడా కైలాక్ నుంచి స్టార్ట్ చేస్తే న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ లేదనమాట. కొంతమంది స్పెసిఫిక్గా
నాకు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజినే కావాలంటూ ఉంటారు. యూనో నో మ్యాటర్ అది ఎంతకన్నా బాగుండొచ్చు, టర్బో చార్జర్ ఎంతైనా బాగుండొచ్చు. ఇప్పుడు కొంతమంది నాకు ఎన్ఏనే కావాలంటారు, వాళ్ళ దగ్గర ఆప్షనే లేదు. ఇంకొంతమంది నాకు డీజిల్ కావాలంటారు, ఆప్షన్ లేదు. వాళ్ళ దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉంది, పెట్రోల్ ఉంది, టర్బో ఉంది. నో న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్, నో డీజిల్ ఇంజిన్. ఓకే, అది ఇంకొకటి ఏంటంటే ఇది మైనస్ పాయింట్ అని నేను చెప్పట్లేదు, ముందు ఉండేది. చాలామంది ఇప్పటికి కూడా మైండ్లో ఇంప్రెషన్ ఏముందంటే ఇది సర్వీస్ కాస్ట్ చాలా ఉంటుంది అనేసి ఇంప్రెషన్ ఉందన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందైతే మేము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం పార్ట్స్ అని, కాబట్టి సేల్ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మేము ఎక్కడే తయారు చేస్తున్నాము, లోకలైజేషన్ చేసాము, ఇప్పుడు సర్వీస్ క్వాలిటీ మీరు చూడండి వేరే బ్రాండ్స్తో ఎంత కాస్ట్ ఉందో మేము అంతే చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సర్వీస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, అది 15,000కి ఒకసారి, 15,000 ఆర్ 1 ఇయర్ అనమాట. వేరే బ్రాండ్స్ అలా చేయవు. కొన్ని బ్రాండ్స్ 6 మంత్స్కి ఒకసారి రమ్మంటారు మిమ్మల్ని. ఓకే, జస్ట్ రిమెంబర్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 6 మంత్స్కి ఒకసారి సర్వీస్ చేయించాలి, తర్వాత 10,000కి ఒకసారి సర్వీస్ చేయించాలన్నమాట. కానీ వీళ్ళు అలా కాదు, 15,000 కిలోమీటర్ అయితేనే సర్వీస్ చేయించండి, లేదా 1 ఇయర్కి ఒకసారి చేయించండి అంటారు. మీకు అక్కడ కూడా డబ్బులు మిగులుతున్నాయి కదా. ఇన్ కేస్ జస్ట్ క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి చేయించాలి అంటే 2 టైమ్స్ అయిపోయింది పర్ ఇయర్. లేదా మీరు కిలోమీటర్లు క్యాలిక్యులేట్ చేసుకున్న 10,000కి ఒకసారి. ఇంకొన్ని బ్రాండ్స్ అయితే ఇంకా ముందే రమ్మంటారు అనమాట. సో దీంట్లో అలా లేదు, ఎయిదర్ 15,000 ఆర్ 1 ఇయర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మంచి పాయింట్ ఇది యాక్చువల్గా. సో అదే మనము మైనస్ పాయింట్స్ ఇక్కడ చూసామంటే సుజుకి బ్రెజాలో దీనికి ఉన్నంత డ్రైవింగ్ డైనమిక్స్ బ్రెజాలో లేదు, అక్కడ ఉన్నంత మంచి ఇంజిన్ దీంట్లో లేదు. సో మీరు చూడండి ఒకసారి, డ్రైవింగ్ డైనమిక్స్ అంటే మీరు డ్రైవ్ చేస్తే కానీ తెలియదు అనమాట ఎలా ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు సుజుకి కార్లు వాడి ఒకసారి మీరు డ్రైవింగ్ చేయండి కాసేపు, దెన్ యూ విల్ నో, యూ విల్ అండర్స్టాండ్ దట్. సో చూడ్డానికి కూడా లుక్, నాకు మంచిగా లుక్ ఉండాలి, చూడడానికి చాలా బాగుండాలంటే ఈ బ్రెజా అంతగా అనిపించదు అనమాట. ఎస్, బయటైనా లోపలైనా కానీ, ఎస్పెషలీ లోపల సుజుకి బ్రెజాలో ఏంటంటే సుజుకిలోనే ఓవరాల్గా వాళ్ళ క్వాలిటీ అంత బాగోదు అనమాట. అన్నీ ఏదో డార్క్ థీమ్లో ఉంటాయి, ఒకే ఫిట్ ఫినిష్, ఒకే మెటీరియల్, ఒకటే, అన్నింట్లో ఒకటే ఉంటుంది. సో మీకు బాగుండాలి చూడ్డానికంటే కనుక ఇంటీరియర్ ఎస్పెషలీ మీకు కైలాక్ చాలా బాగుంటుంది అనమాట. సో లుక్స్ వైజ్ అయినా కైలాక్ బాగుంది, డ్రైవింగ్ డైనమిక్స్ కైలాక్ బాగుంది, ఇంజిన్ కైలాక్ బాగుంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా రెండింట్లో ఉంది. మీకు బ్రెజాలో కూడా ఆటోమేటిక్ కావాలంటే టార్క్ కన్వర్టరే వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ బ్రెజాలో, ఇక్కడ టార్క్ కన్వర్టర్, మీకు పర్ఫార్మెన్స్ తేడా ఉంటుంది. ఇది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఏంటంటే మెల్లగా లీనియర్గా వస్తుంది అనమాట పవర్. ఓకే, ఇది మెల్లగా వెళ్తుంది. నార్మల్ డ్రైవింగ్ అయితే సరిపోతుంది అనమాట. మీకు ఇన్ కేస్ ఎప్పుడైనా ఇన్స్టెంట్ పికప్ కావాలి, హిల్స్లో కానీ లేకపోతే ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట, ఓ అవసరం నాకు ఇప్పుడు టార్క్ కావాలి, ఎనర్జీ పవర్ కావాలని. అప్పుడు అలాంటప్పుడు మీకు కైలాక్లో దొరుకుతుంది అనమాట ఇన్స్టెంట్గా. మనకి దీంట్లో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఏంటంటే లీనియర్గా వస్తుంది అనమాట పవర్. సో కొంతమందికి వాళ్ళకి ఇష్టం ఉండదు అలా. నాకు వెన్ ఐ వాంట్ ద పవర్ ఇన్స్టెంట్గా నేను ఎక్సలేట్ ఇచ్చినప్పుడు పవర్ కావాలనుకుంటారు కదా, మీకు కైలాక్లో దొరుకుతుంది. దీంట్లో అయితే లీనియర్గా వస్తుంది అనమాట. సో మీకు మైలేజ్ కావాలి, ఎక్కువ మైలేజ్ కావాలంటే సిఎన్జి కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మనము టెక్నికల్ డీటెయిల్స్ కాస్త తెలుసుకుందాము. ఓకే, ఇంజన్ డీటెయిల్స్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి అని తర్వాత కన్క్లూడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇంజన్ డీటెయిల్స్ చూస్తే కానీ 1 లీటర్ చెప్పాను కదా, 1 లీటర్ టిఎస్ఐ టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఇది. సో ఈ పవర్ ఫిగర్ చూసుకుంటే హార్స్ పవర్ వచ్చేసి క్లోజ్ టు 114 హెచ్పి ఉందన్నమాట. హార్స్ పవర్ పిఎస్ 114 పిఎస్ ఉంది. టార్క్ చూసామంటే కనుక 178 న్యూటన్ మీటర్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ చూస్తే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. చెప్పాను కదా మీకు మంచి టార్క్ కన్వర్టర్ దొరుకుతుంది దీంట్లో. సో మీకు మాన్యువల్ కావాలంటే మాన్యువల్ తీసుకోండి, నాకు ఎక్స్పీరియన్స్ ఇంకా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా ఉండాలి అంటే కనుక ఆటోమేటిక్ తీసుకోండి, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఇది. నెక్స్ట్ డైమెన్షన్స్ చూస్తే కనుక లెంత్ 3995 ఉంది, విడ్త్ వచ్చేసి 1783 mm, ఇదంతా ఎంఎంలో ఉంది. హైట్ 1619 ఉంది. వీల్ బేస్ చూస్తే 2566 ఉంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 189 ఉందన్నమాట.
సో బూట్ స్పేస్ చూస్తే 446 ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉంది. సో కర్బ్ వెయిట్ చూస్తే ఇది కూడా కర్బ్ వెయిట్ అంటాం. ఓవరాల్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ 1169 నుంచి 1219 వరకు ఉందన్నమాట. ఈ బూట్ స్పేస్లో కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఫిగర్స్ 3 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఇచ్చారు. 360, 446, 1265 అనేసి. ఓకే, అంటే సీట్ ఫోల్డ్ చేసినప్పుడు అప్ టు ద రూఫ్ అలా క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ మనము బ్రెజాలో చూద్దాము. దీంట్లో కూడా డైమెన్షన్స్ చూస్తే 3995 ఉంది, విడ్త్ వచ్చేసి 1790, హైట్ 1685, వీల్ బేస్ చూస్తే 2500 ఉందన్నమాట. సో వీల్ బేస్ చూసారా, దీంట్లోనే ఎక్కువ ఉంది మనకు కైలాక్లో. సో నెక్స్ట్ బూట్ స్పేస్ చూస్తే 328 ఉందన్నమాట. సో ఇది కూడా బూట్ స్పేస్ తక్కువే ఉంది మనకు. బూట్ స్పేస్ కైలాక్లో ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇంజిన్ చెప్పాను కదా, 1.5 లీటర్. ఇది యాక్చువల్ నెంబర్ అంటే 1642 cc, 1462 cc అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, దీంట్లో పెట్రోల్ ఉంది, సిఎన్జి కూడా ఉంది. పెట్రోల్లో వీళ్ళు హైబ్రిడ్ కూడా ఇస్తారు, స్మార్ట్ హైబ్రిడ్ అనేసి. దీంట్లో మైలేజ్ ఏమి అంత ఎక్కువ తేడా ఉండదు, చెప్తాను ఫిగర్స్ కూడా. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి ఎక్స్ట్రా పే చేయడం దానికి అవసరం వర్తుందా అనేసి. ఇప్పుడు పవర్ చూద్దాము. పెట్రోల్లో వచ్చేసి 100.6 PS ఉందన్నమాట. ఓకే, అలాగే టార్క్ చూస్తే 137.1 న్యూటన్ మీటర్స్ ఉంది పెట్రోల్ ఇది. అదే పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ వస్తుంది కదా, దాంట్లో హార్స్ పవర్ చూద్దాము ఎంత వస్తుందంటే 103.1 PS వస్తుంది. సో అలాగే టార్క్ చూస్తే 139 న్యూటన్ మీటర్స్ వస్తుంది అనమాట స్మార్ట్ హైబ్రిడ్లో. అలాగే పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్లో చూద్దాము ఎంత వస్తుందో. హార్స్ పవర్ 87.8 PS వస్తుంది. అలాగే టార్క్ చూసామంటే కనుక 121.5 న్యూటన్ మీటర్స్ వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది కదా, కొంతమందికి తెలియకపోతే చెప్తాను. పెట్రోల్లో ఉన్న హార్స్ పవర్ కన్నా టార్క్ కన్నా సిఎన్జిలో తగ్గిపోతుంది అనమాట. మీరు చూసారా, ఇప్పుడు పెట్రోల్లో హార్స్ పవర్ 100 PS ఉంది, అదే మీరు సిఎన్జిలో 87.8 PS ఉంది. పవర్ తగ్గిపోయింది కదా. అలాగే టార్క్ చూస్తే పెట్రోల్లో 137 ఉంది, మీరు ఇక్కడ చూసారంటే 121 ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి అది. సో మీకు పవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు సిఎన్జికి వెళ్తే పవర్ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ ఇది 2 ఇంజన్స్ ఎథనాల్లో 20% ఎథనాల్ మిక్స్ చేసినా పనిచేస్తాయి, అలాంటి సమస్య ఏం లేదనమాట. సో ఎథనాల్ కంప్లైంట్ ఇంజిన్స్. నెక్స్ట్ మైలేజ్ చూసుకుంటే కనుక పెట్రోల్ చెప్పాను కదా, పెట్రోల్ 17.8 వస్తుందన్నమాట కిలోమీటర్ పర్ లీటర్. అదే మీరు స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పాను కదా, అది తీసుకుంటే మీకు 19.8 వస్తుందన్నమాట మైలేజ్. సో 2 కిలోమీటర్స్. ఓకే, మీరు ఆ ప్రైజ్ చూసుకోండి, అది వర్తుందా లేదా అనేసి. సో నెక్స్ట్ మీరు సిఎన్జికి వెళ్తే కనుక 25.1 వస్తుందన్నమాట మీకు మైలేజ్. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే పెట్రోల్ 48 లీటర్స్ ఉంది, అదే సిఎన్జి చూస్తే 55 లీటర్స్ వస్తుంది అనమాట. దీంట్లో ఒక ట్రాన్స్మిషను 5 మాన్యువల్ ట్రాన్స్మిషను, 6 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది పెట్రోల్లో, స్మార్ట్ హైబ్రిడ్లో. సో మీకు మాన్యువల్ కావాలంటే పెట్రోల్లో ఓన్లీ 5 మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, ఆటోమేటిక్ అంటే టార్క్ కన్వర్టర్ వస్తుంది. సో 6 స్పీడ్ ఉంటుంది. మీకు సిఎన్జిలో కావాలనుకుంటే ఓన్లీ మాన్యువల్ వస్తుంది, అది కూడా 5 గేర్స్ వస్తుంది అంతే అన్నమాట. సో నెక్స్ట్ ప్రైజింగ్ చూద్దాము ఎంత ఉందనేసి. సో మీరు ప్రైజ్ని బట్టి చూస్తారు కదా, కొంతమంది ప్రైజ్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత ఉంది అనేసి. మీరు ప్రైజ్ చూడండి, ఫీచర్స్ చూడండి, అన్నీ చూడండి, కానీ మెయిన్ సేఫ్టీ ఉందా లేదా, డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయా లేదా అని చూడండి. ఫస్ట్ మనము పెట్రోల్తో బ్రెజాతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 8,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, 8,25,000. సో ప్రైజెస్ అయితే ఎంత ఉన్నాయి. సో మీరు కైలాక్లో చూసారంటే ఒకసారి ప్రైజెస్ చూడండి, 7,60,000. చూసారా ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉందో. సో మీకు మనీ వాల్యూ ఉంది, మీరు పే చేసే అమౌంట్ కింద మంచి క్వాలిటీ వస్తుంది. ఇక్కడ మనం బ్రెజాలో చూస్తే 8,26,000 నుంచి ఉంది ప్రైజ్. సో మీరు ఇది ప్రైస్ తక్కువ ఉంది కానీ క్వాలిటీ ఎక్కువ వస్తుంది మీకు కైలాక్లో. ఓకే,
7,60,000 నుంచే స్టార్ట్ అవుతుంది మీకు. సో, సూపర్బ్ అనమాట ఇది. నెక్స్ట్ మీకు ఆటోమేటిక్ కావాలంటే కైలాక్‌లో వచ్చేసి క్లాసిక్ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది ఇది కూడా. సో, మీరు ఇక్కడ చూద్దాం మనం ఆటోమేటిక్ బ్రెజాలో 10,60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారా మాన్యువల్‌లో అదే తక్కువ రేట్ ఉంది. సో, రెండింట్లో తక్కువ రేట్ అదే ఉంది. కానీ క్వాలిటీ చాలా బాగుంది ఇన్ ఆల్ యాస్పెక్ట్స్. సో, మీకిప్పుడు అలా చెప్పాలంటే కంక్లూజన్ ఏంటంటే కైలాక్ కావాలంటే లుక్స్ బాగున్నాయి. డ్రైవింగ్ డైనమిక్స్ ఉంది. సేఫ్టీ ఉంది. చూడ్డానికి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. మంచి ఇంజిన్ ఉంది. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. ప్రైజు తక్కువ ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పక్కొస్తే మైలేజ్ ఉంది. సర్వీస్ కాస్ట్ తక్కువ ఉంది. నేను సర్వీస్ కాస్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈక్వల్ అని చెప్పారు. నేను చెప్పాను కదా రీజన్ కూడా. సర్వీస్ షెడ్యూల్ వచ్చేసి 15,000 కిలోమీటర్స్ ఆర్ 1 ఇయర్. కొన్ని బ్రాండ్స్‌లో 6 మంత్స్‌కే చేయాలంటారు. సో, అది క్యాలిక్యులేట్ చేస్తే సర్వీస్ కాస్ట్ సేమ్ అయిపోతుంది. సో, మనకి ఇక్కడ బ్రెజాలో మైలేజ్ ఎక్కువొస్తది. సీఎన్‌జీ ఉంది. సీఎన్‌జీలో ఎక్కువ మైలేజ్ వస్తది. సీఎన్‌జీకెళ్తే ఒకటి కాంప్రమైజ్ కావాలి. బూట్ స్పేస్ కాంప్రమైజ్ కావాలి. తర్వాత మీరు గ్యాస్ ఫిల్ చేసుకోవడానికెళ్తే ఒక్కొక్కసారి గ్యాస్ దొరకకపోవచ్చు. గ్యాస్ ఉన్నా గానీ క్యూ ఎక్కువ సేపు ఉంటుంది. మీరు చాలా సేపు వెయిట్ చేయాల్సొస్తది. సో, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. లుక్స్ వైజ్ క్వాలిటీ కూడా చూడ్డానికి కైలాక్ చాలా బాగుంది. ఇక్కడ లుక్స్ అయితే అంత బాగోదనమాట బ్రెజా. సో, స్ట్రిక్ట్‌లీ నేను ఏం చెప్తానంటే మీరు ఫస్ట్ ఏ కార్ అయినా గానీ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. తర్వాత అది మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా గానీ మీకు టర్బో చూడండి. టర్బో మీకు సెట్ అవుతుందా? నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ సెట్ అవుతుందా లేదా? 2 టార్క్ కన్వర్టర్సే. అది ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? ఇది ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? నేను చెప్పాను కదా! మంచిగా పెర్ఫార్మెన్స్ కావాలంటే కైలాక్. సో, నాకు లీనియర్ పెర్ఫార్మెన్సే చాలు. మైలేజ్ నాకు కావాలంటే బ్రెజా అనమాట. సో, టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.